హాయ్ ఫ్రెండ్స్, విజయ ఫుడ్స్కి వెల్కమ్. ఈరోజు నేను అటుకులతో ఒక స్నాక్స్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. ఇది చూపిస్తాను మీకు ఏమేం కావాలనో. అటుకులు, పుట్నాల పప్పు, పల్లీలు, కరివేపాకు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి నేను తయారు చేస్తాను. ఈరోజు చూడండి ఎలా చేస్తాను. వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి కొంచెం తగినంత. ఈ స్నాక్స్ మనకు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చాలా ఇష్టపడతారు. డ్యూటీ నుంచి రాగానే మగవాళ్ళకి, మనం ఇంట్లో ఉన్న టైంపాస్ టీవీ చూసుకుంటా ఎవరికైనా కానీ టైంపాస్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇవి స్టోర్ చేసి పెట్టుకుంటే 1 month వరకు టేస్టీగానే ఉంటాయి. సరేనా? ఇప్పుడు ఇవి ఆయిల్లో వేస్తున్నాను. అయిపోయిందండి. బాగా ఏగినాయి చూడండి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత అన్నీ మనం కడాయి దీంట్లో తీసుకోవాలి. అన్నీ వేయించుకొని మనం కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయించుదాము. కొబ్బరి ముక్కలు కూడా బాగా దూరగా వేయించాలి. నెయ్యిలో వేయించుకోవచ్చు, నూనెలో వేయించుకోవచ్చు, మన ఇష్టం అదంతా. నెయ్యి కావాలనుకుంటే నెయ్యిలో వేయించుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి బాగా. ఇప్పుడు ఇవన్నీ వేద్దాం. కొంచెం కొన్ని వేసుకుంటూ వేసుకోవాలి. జీడిపప్పు, ద్రాక్ష వేస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేస్తున్నాను. వేగిపోతాయి అన్ని, అంతే. అదేం లేదు. మాడిపోతాయి అంటే కాయలు కూడా ఎగినాయి కదా. కరివేపాకు వేస్తున్నాం. పుట్నాల పప్పు వేస్తున్నాం. కొంచెం పసుపు, ఉప్పు, మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు ఇలా వేసుకొని మనం అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు వేగినాయి కదా. ఇప్పుడు అటుకులు వేద్దాం. పప్పులు ఇలా పుట్నాల పప్పు ఏంటంటే ఇట్లా ఏగితే బురుగు ఉంటాయి అనమాట. బాగా అవుతాయి, టేస్ట్ కూడా వస్తుంటాయి. మనం తింటుంటే ఇలా పొంగిపోతాయి అనమాట. ఇలా నూనెలో వేసేసరికి పొంగిపోతాయి. ఇప్పుడు అటుకులు వేస్తున్నాం. బాగా చేశానండి దీన్ని, చాకుతో చెరిగి అంత డస్ట్ ఉంటుంది కదా తీసేసి వేస్తాను. కొంతమంది నూనెలో వేస్తారండి. నూనెలో అవసరం లేదు, కొంచెం ఆయిల్లో కూడా చాలు, బాగా ఎగుతాయి. ఇప్పుడు పల్లీలు కూడా వేస్తాను నేను. కిలో అటుకులు, 1/2 కిలో పల్లీలు, 1/2 కిలో పుట్నాల పప్పు. ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని మనం అన్నీ బాగా కలుపుకొని ఇలా కొంచెం సేపు వేయించితే పల్లీలు బాగా ఇదైపోతాయి అనమాట, ఫ్రై అయిపోతాయి, మంచిగా అనిపిస్తుంది మనకు. జీడిపప్పు, మరింత జీడిపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర కొంచెమే ఉంది, అందుకని నేను కొంచెం వేసాను. మామూలుగా అయితే వేసుకోవచ్చు, మనం చాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ద్రాక్ష, జీడిపప్పు అవన్నీ ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. ఇలా మనం అటుకులు వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేస్తే ఇక చూడండి ఎలా ఏగుతుంది. ఈ వేడికి ఏగుతాయండి, చాలా ఆ వేడి చాలు దీనికి, ఆయిల్లో వేయాల్సిన అవసరం లేదు. చల్లారిన తర్వాత బొరుగు ఉంటాయి. వేసినాక ఒక 10 నిమిషాలు మనం ఇలా తిప్పాలండి, ఎందుకంటే కొంచెం వేగాలి. నేను ఇంకా వెల్లుల్లి వేసుకుంటే కూడా బాగుంటుందండి, ఇంకా వెల్లిపాయలు కూడా వేయాలి. నేను వేయలేదు వద్దని.
చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. జీడిపప్పు, ఇవన్నీ ద్రాక్ష, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఉన్నాయి. అసలు చూడండి, నేను తిని చూస్తున్నాను. పంట కింద పుట్నాల పప్పు, పల్లీలు, జీడిపప్పు, ద్రాక్ష అన్నీ తగులుతున్నాయి. మిరపకాయ ఇలా కొరుక్కోవాలి. హెమ్మీగా ఉందండి, సూపర్గా ఉంది. వర్షాలు కదా ఇప్పుడు, వర్షాకాలం ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.